దాని మీద 100 రూపాయలు ఇస్తాంలే నీకు. ఒకదాని మీద కమిషన్ నీకు 100 రూపాయలు ఇస్తాము. పట్టుకొస్తే 500 అలా కాదు రప్పించోడా. కమిషన్ అయితే 100 రూపాయలు. ఏంటబ్బా పందికొక్కులు అది పందికొక్కులు ఈడ మన ఈడ చెప్పి బోర్డు కాడే సంచులోకి వేసుకొని వచ్చి అమ్ముతారంట ఆదివారం. పందికొక్కులు ఎలకలు మనము ఫామ్ పెట్టుకున్నాము అదే ఈడో ఈడే చెప్పి నీ పేరేమి? నరసయ్య. అదే పేరు చెప్పి నరసయ్య ఉంటాడు, ఆ మనిషికి అడిగితే చెప్తాడు అని చెప్పి. పందికొక్కులు ఎలకులు ఏం లేవేడా పందికొక్కులు మనము అమ్ముతున్నాము అన్నమాట. ఏం లేదు ఊరు పట్టుకోవాలి ఎవరు అమ్మలేదు కావాలంటే ఆ ఎలకలు అంటూ దాని కిందతో ఏమన్నా పెట్టా వస్తుంది. ఏమైనా పెడితే అంటే ఏమన్నా ఏమైనా పెట్టుకుంటే కిందకి వస్తాడు అప్పుడు పట్టుకుని అంటే ఈడ సంచిలోకి వేసుకొని వచ్చి అమ్ముతారంట కదా. లేదని చెప్పలేదు దొరుకుతాయంట. లేదు తాత ఏమంటాడు లేదుగా చూడు తాత నీకని కమిషన్ ఇస్తాంలే. ఎంతో కొంత నాకేమో వస్తుంది నాకేమని చెప్పలేదు కమిషన్ ఇస్తాంలేపా. లేదేనా ఎంత చెప్పావు? ఒకటేమి చెప్పలేను ఇంకా ఎవరు సంచిలోకి తీసుకొస్తారంటే కదా, అందుకే నరసయ్య కాదు మన ఊరి పేరు చెప్పిన వాళ్ళు. ఏం తాత? ఎలకలు కానీ పంది ముగ్గులు లేవిడా నరసాయి అంటే ఎవరు ఈ బయలునా? సై అంటే ఎవరు మన అరన్ కొట్టు. నీ తెలిసే నాకు నీ తెలిసే నాకు ఆ మంచిగా గానీ పందుకొక్కలు ఆడతారు తాత. లేదు నేనైనా మీరే చెప్పారు అనమాట. వేరే ఊరు నుంచి వచ్చామన్నమాట, అవుట్లకే వచ్చామమ్మా. ఒకదాని మీద 100 రూపాయలు ఇస్తాంలే నీకు. ఒకదాని మీద కమిషన్ నీకు 100 రూపాయలు ఇస్తాము. ఊరు పట్టుకోవచ్చారా? ఏం తాత? ఎలకలు ఊరు పట్టుకోవచ్చారు. ఊరు పట్టురాదు ఊరికేంటి అలా చెప్పిన దానికే కదా వచ్చింది. చెప్పిరు ఇలా మేము ఏమంటున్నాం 100 రూపాయలు కమిషన్ ఇస్తాం అంటున్నాం. నువ్వు 100 గంటలు నుంచి పట్టుకొని పట్టుకురాను నేనేమన్నా లేదనైనా పట్టుకొస్తే 500. అలా కాదు రప్పించోడా. కమిషన్ అయితే 100 రూపాయలు. పట్టుకొస్తే 100 రూపాయలు. వాళ్ళ దగ్గర ఉన్నాయా? వాళ్ళు షాప్ చెప్తారు అవి దగ్గర ఉన్నాయా? అంతేమన్నా పాపం నీ నెంబర్ ఎప్పుడైనా కావాలంటే ఫోన్ చేస్తాం. చెప్పు నెంబర్ చెప్పు. నాకు ఫోన్ లో దేనికి రావడానికి నేను చేస్తా. నువ్వు ఎత్తు అంతే సారు. ఫోన్ అయినా కదా లేదా అంటున్నాడు తాత. తాత ఉన్నప్పుడు ఎవరు పట్టుకోవచ్చు ఎవరు పట్టుకోవచ్చు అట్లా తాత నీ దగ్గర ఉంటే అది చెప్పేది నేడా నీ దగ్గర ఉంటే తీసుకొని రా. నానే పట్టుకోలేడా నాకు ఫోన్ ఆ పని చేయి. నీకు 500 వస్తుంది కాదు, నువ్వు పట్టుకొని వస్తే 500. చెప్పండి ఊరికి మంచి చెప్పండి ఎవరు చెప్పాడు చెట్టుబాటు సర్లా ఎలక పట్టుకుంటావు ఎలక తొలగ నువ్వు ఏం దొరుకుతావు ఏమన్నా రానలా బోనికి లేస్తే బోన్ వేస్తే ఒకవేళ పట్టుకోపోయి మనం ఇప్పుడు గణపతి పండుగ కాబట్టి అమ్ముతామన్నమాట. మొక్క ఉండేసి మంచిగా తిండి సార్ ఉంటాగాని చెప్పు. ఏమన్నా వస్తే చెప్పు, ఇట్లా వచ్చిపోయింది అన్న చెప్తా నాన్న, మేము పోతాం కదా. ఇంతేమి వస్తే చెప్తావా? చెప్పు వాళ్ళకి అమ్మేకి వచ్చిన వాళ్ళు కానీ చెప్పు అంతే. ఇట్లా వచ్చిండ్రి ఎవరైనా చెప్పు. తలగా చెడిపోతూ
నీతో ఉంటే నాకు మెంటల్ కుదురా వీటికి నాకు ఇదే పని లేదు. మంచి మంచి